ఆ ఒక్క హత్య 3 జిల్లాల్లో కలకలం రేపింది. కంచె చేనును మేస్తే కాసేవరెవరన్నట్టు ఓ కిరాతకంగా కానిస్టేబుల్ పక్కా ప్లాన్ వేసి ఓ వ్యక్తిని హతమార్చి అచ్చం దృశ్యం సినిమాను చూపించాడు. కానీ పోలీసుల విచారణలో ఆ కంత్రిగాడి మర్డర్ స్కెచ్ కథ అంతా బయటపడి అడ్డంగా బుక్ అయ్యాడు. అతనితో సుపారీ తీసుకుని అభం శుభమెరుగని యువకుల్ని హతమార్చిన ముఠ అరెస్ట్ అయ్యారు. వివాహేతర సంబంధమే ఇంతటి విషాదానికి కారణమైంది. మృతుడు పిన్ని మర్డర్ ప్లాన్లో పాత్రధారి కావడంతో గ్రామస్తులు ఆమెను చితకబాది పోలీసులకు అప్పగించారు. ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రానికి చెందిన సాయి ప్రకాష్ అనే యువకుడు చేయిత స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్నాడు. అనేక సేవా కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నాడు ఈ యువకుడు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో సుపరిచితుడు. అయితే ఈ నెల 15వ తేదీన తన కారులో వెంకటాపురం నుండి హనుమకొండకు వచ్చిన సాయి ప్రకాష్ అకస్మాత్తుగా అదృశ్యమైపోయాడు. అతనేమైపోయాడో ఎవ్వరికీ తెలియదు. అతని కార్ ఏమైందో అడ్రస్ లేకుండా పోయింది. దాంతో సాయి ప్రకాష్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనుమకొండ పిఎస్లో మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు పోలీసులు. సెల్ నెట్వర్క్ లొకేషన్ ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లులు చూపిస్తోంది. పోలీసులు చేపట్టిన విచారణలో నివ్వెరపోయే నిజాలు గుర్తించారు. సాయి ప్రకాష్ హత్యకు గురైనట్టు గుర్తించారు పోలీసులు. గతంలో వెంకటాపురం పోలీస్ స్టేషన్లో పనిచేసిన శ్రీనివాస్ అనే ఓ కానిస్టేబుల్ సాయి ప్రకాష్ చిన్నమ్మ నిర్మలతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన సాయి ప్రకాష్ అతన్ని సస్పెండ్ చేయించాడు. దీంతో సాయి ప్రకాష్ పై కక్ష పెంచుకున్న శ్రీనివాస్ పక్కా ప్లాన్తో మర్డర్ స్కెచ్ వేశాడు. ఈ నెల 15వ తేదీన హనుమకొండకొచ్చిన సాయి ప్రకాష్ ను మట్టుబెట్టాలని ప్లాన్ చేశాడు శ్రీనివాస్. అప్పటికే ఓ 4 వ్యక్తులకు సుపారీ ఇచ్చిన శ్రీనివాస్ వారితో కలిసి సాయి ప్రకాష్ కార్ను ఆటోలో ఫాలో అయ్యారు. హనుమకొండలో ఆటోతో సాయి ప్రకాష్ కార్ను ఢీకొట్టిన గ్యాంగ్ తర్వాత అతని కార్లో ఎక్కారు. కార్లోనే అతన్ని విచక్షణారహితంగా కొట్టి చంపేశారు. ఆ కార్ను హుస్నాబాద్ మార్గంలో తీసుకెళ్లిన నిందితులు హుస్నాబాద్ సమీపంలో ఓ వ్యవసాయ బావిలో డెడ్ బాడీని పడేశారు. 17వ తేదీన స్థానికులు బావిలో డెడ్ బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హుస్నాబాద్ పోలీసులు అతను ఎవరు అని ఆరా తీశారు. కానీ మృతుడికి సంబంధించి వారు ఎవ్వరూ రాలేదు. ఆ డెడ్ బాడీ ఎవరిదో గుర్తుపట్టలేకుండా ఉండడంతో హుస్నాబాద్ మున్సిపల్ సిబ్బంది అక్కడే ఖననం చేశారు. హనుమకొండ పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కానిస్టేబుల్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ మర్డర్ స్కెచ్ వెనుక అసలు కథను రాబట్టారు. తన వివాహేతర సంబంధాన్ని బయటపెట్టి సస్పెండ్ చేయించాడు కాబట్టి కక్షతో అతన్ని హత్య చేయించినట్టు విచారణలో అంగీకరించాడు శ్రీనివాస్. కేవలం వివాహేతర సంబంధమే ఇంతటి విషాదానికి కారణమైంది. అయితే పోలీసుల అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం అచ్చం దృశ్యం సినిమా తరహాలో స్కెచ్ వేశారు నిందితులు. మృతుడి సెల్ ఫోన్ను రైల్లో పారేశారు. ఆ రైల్ పాలకొల్లు వెళ్లేసరికి స్విచ్ ఆఫ్ అయ్యింది. పోలీసుల విచారణలో చివరిసారి లొకేషన్ పాలకొల్లులో చూపించడంతో అంతా పాలకొల్లు వైపు దృష్టి పెట్టారు. కానీ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను అదుపులో తీసుకోవడంతో అసలు కథ బయటపడింది. అతనితో పాటు మరో 4గురిని పోలీసులు అరెస్ట్ చేసి మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. సాయి ప్రకాష్ హత్యకు కానిస్టేబుల్ శ్రీనివాస్ సుపారీ ఇచ్చిన వారిలో ఓ హెడ్ కానిస్టేబుల్ కొడుకున్నట్టు సమాచారం. అయితే ఈ సాయి ప్రకాష్ హత్యకు అతని చిన్నమ్మ నిర్మల కారణమని తెలియడంతో ఊరంతా భగ్గుమంది. నిర్మలను వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రజలు ఆమె భర్త జుట్టు పట్టుకుని చితకబాదారు. చెప్పులతో కొట్టుకుంటూ రోడ్డుపై తీసుకెళ్లి వెంకటాపురం పోలీసులకు అప్పగించారు. అదుపు తప్పకుండా వెంకటాపురం పోలీసులు ఆమెను అక్కడి నుంచి తీసుకుని వచ్చి హనుమకొండ పోలీసులకు అప్పజెప్పారు.
అనేక సేవా కార్యక్రమాలలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సాయి ప్రకాష్ హత్యకు గురవడంతో వెంకటాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామస్తులంతా సాయి ప్రకాష్ చేసిన సేవలను స్మరించుకున్నారు. అతడితో తమకున్న జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కన్నీరు కార్చారు గ్రామస్తులు. ఊరంతా స్వచ్ఛందంగా బంద్ పాటించారు. చేయుత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు చిరణ్ సాయి ప్రకాష్ అంటే మా ఇంటి పక్కన నేను అల్లుడని నోరారా పిలుచుకునే నా అల్లుడు సాయి ప్రకాష్ అని కొంతమంది దుర్మార్గులు దుండగులు అనే చిన్న పదం కానీ కాబట్టి వాళ్ళు చేసిన పని దారుణమైన విషయం. ఈ ములుగు జిల్లాకి ఎంతో తీరం లోడ్ చేశారు వాళ్ళు అతనిని నమ్మి. అలాంటి వ్యక్తి మరణానికి కారకులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే ఈరోజు వెంకటాపురం మండలంలో స్వచ్ఛందంగా బంద్ ప్రకటిస్తున్న వ్యాపారులకు మరియు మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బంద్ని ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాను. వ్యాపార సంస్థలు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేసి సాయి ప్రకాష్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. సాయి ప్రకాష్ హత్యతో ప్రమేయం ఉన్న నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్నారు.